భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ 4వ రోజు ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే ప్రధానంగా వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల మీద ఆయన దృష్టి సారించాడు. కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించడానికి సిద్ధంగా ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి. మొదటి దఫా ఈ నెల 15 వరకు కొనసాగుతుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున స్పందన వస్తున్నది. ప్రజా సమస్యల్ని పరిశీలిస్తూ వాళ్ళ దగ్గర నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఏ అంశాలు సంబంధించి మాట్లాడుతూ ఇటు భారత్ రాష్ట్ర సమితి అలాగే కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన వైఫల్యాలను ఎండగడుతూ మోడీ సర్కార్ ఇంప్లిమెంట్ చేసినటువంటి విధానాలని ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మంచి స్పందన వస్తుంది. వేములవాడ నియోజకవర్గంలోని ఇప్పుడు చందుర్తి, కోనరావుపేట మండలాలతో పాటు వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్లపల్లి ప్రాంతాల్లోని గ్రామాలు దాదాపు 17 గ్రామాల్లో టచ్ చేసే అవకాశం ఉంది. అంతటా కూడా ఎట్లా ఉంది స్పందన, ఏ అంశాలు వారు ప్రాధాన్యతగా ఎంచుకున్నారో మనం తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు, మహిళా నేతలు ఉన్నారు. చెప్పండి, ఎట్లాంటి అంశాలతో ప్రజల ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి? పథకాలని మేము అందరం ప్రతి ఇంటింటికి గడప గడపకు తీసుకుపోవడం జరుగుతుంది. చాలా మంచి స్పందన ఉంది. వాళ్ళకి ఏమేమి కావాలో ఏమేమి రాలేవో కూడా వాళ్ళకి మేము వాళ్ళతో పాటు పాదయాత్రలో వెళ్ళుకుంటూ చెప్పడం జరుగుతుంది. మరి మేము పోయిన ప్రతి గ్రామానికి తానెంబడి పాదయాత్రలో వెళ్తున్నాము. శనివారం నుండి చాలా మంచి స్పందన వచ్చింది. మేడిపల్లిలో కూడా మేము ప్రతి కార్యకర్తని టచ్ చేసినాము. మేము కార్యకర్తలను కాకుండా అట్లా అనుకోకుండా వాళ్ళను ఉట్టిగానే మేము వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళు చాలా మంచి స్పందన ఇచ్చిండ్రు. అమ్మ మాకు ఇట్లా జరిగినాయి, గత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా అన్యాయం చేసిరు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తారు అనుకున్నాం, కానీ ఇప్పుడు 6 పథకాలు ఇచ్చినారు. ఇంకా ఇప్పటివరకు మాకు గ్యాసే కానీ 500 రూపాయల గ్యాస్ ఇస్తానన్నారు, ఇప్పటివరకు రాలేదు. మరి రేషన్ కార్డు అన్నారు. మరి ఇంకొకటి ఏంటంటే కరెంటు బిల్లు గురించి వస్తామని చెప్పిండ్రు. అప్పుడు మీటింగ్ పెట్టిండ్రు, అందరు అప్లికేషన్లు ఇవ్వమన్నారు. ఇప్పటివరకు ఇంకా ఎవ్వరు రాలేదు అని వాళ్ళతో మేము తెలుసుకోవడం జరిగింది. మరి మోడీ గారి పథకాలు ఎలా ఉన్నాయమ్మా అంటే చాలా మంచిగా ఉన్నాయి. రైతులు కూడా మాకు సపోర్ట్ చేసిండ్రు. ఇది మా బండి సంజయ్తో పాటు మేము కూడా 4 రోజుల నుంచి పాదయాత్రలో విజయవంతంగా తిరగడం జరుగుతుంది. మీరు చెప్పండి, ఎక్కడెక్కడ తిరిగారు మీరు? ఎట్లా ప్రజల యొక్క నాడు ఎట్లా ఉంది, స్పందన ఎట్లా ఉంది? ఈరోజు 4వ రోజు. ఈరోజు కనగర్తిలో స్టార్ట్ అయ్యి మనకు గంభీరావుపేటలో ఎండ్ అవుతుందండి. ఎక్కడ చూసినా ప్రజలు బండి సంజయ్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. స్పందన చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు, ఏం చేస్తున్నారు? 4 రోజుల నుంచి వేములవాడ నుంచి స్టార్ట్ అయినాము. కొండగట్టు వేములవాడ నుంచి స్టార్ట్ అయినాము. అక్కడ నుండి స్పందన బాగుంది. సంజయ్ అన్నతో పాటు అందరం ఉన్నాము. మహిళల్లో చాలా స్పందన వస్తుంది. ముఖ్యంగా మహిళలందరూ కూడా గ్యాస్ కనెక్షన్ల గురించి కానీ మిగతా విషయాలు ఇప్పుడు మోడీ గారి పథకాలన్నీ మేము వాళ్ళకి చెప్తూ వస్తున్నాము. వాళ్ళు చాలా స్పందనగా ఉన్నారు. సో మొత్తం మీద ఆ సంజయ్ యాత్రలో వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. పరిస్థితిని గమనిస్తూ ముందుకెళ్తున్నటువంటి అవకాశం అయితే వీరికి దక్కింది. దీనిలో ఇవాళ సైతం 4వ రోజు యాత్రలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మీరు ఏం అబ్జర్వ్ చేశారు? మనకి ఇంతకు ముందు వరకు మందికి పుట్టిన బిడ్డల్ని మన బిడ్డలు అని చెప్పుకుంటూ మనం తెచ్చిన పథకాలని, సంజయ్ అన్న గారు తెచ్చిన పథకాలని మా పథకాలు అని చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్ళిన మన బీఆర్ఎస్ పార్టీ గురించి ఇప్పుడు మేము ఈ పథకాలు చేసాం, ఈ పథకాలు తెచ్చామని గ్రామాల లోపల వరకు వెళ్తున్నాం. మామూలుగా ఇది వరకు అంతగానం వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తున్నాం, బాగా లోపల వరకు వెళ్తున్నాం. ప్రతి గ్రామాల్లో కూడా ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. స్వచ్ఛంగా వేలాది మంది తరలి వస్తున్నారు మా వెనకాల. మేమేం చేస్తున్నాము, మా పథకాలు ఏంటి అన్నవి కూడా పూర్తిగా వాళ్ళకి అవగాహన వస్తుంది. సో ఏంటంటే మనకి నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా మనకి ప్రజల నుంచి బాగా వినిపిస్తుంది అనమాట. మళ్ళీ కూడా సంజయ్ అన్న గ్యారంటీ, మరి ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్. సో మొత్తం మీద ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్, ఈ దఫా 400 స్థానాలు సాధించడమే లక్ష్యం. తీసరి బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. ఈ పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి గల్ఫ్ బాధితులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, ఇతరత్ర వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు, వీళ్ళందరినీ అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళను, అన్ని వృత్తుల వారిని కూడా మాట్లాడుతూ వాళ్ళకి భరోసా ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆటో వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆటోను నడిపినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాము. అలాగే ఒక్కటేంటి, మరొకసారి నన్ను ఎంపీగా కరీంనగర్ లోక్సభ నుంచి గెలిపించండి, ఆశీర్వదించి గెలిపిస్తే నేను ఖచ్చితంగా మీ బిడ్డను మీకు అండగా ఉంటాను, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి నిధులను తీసుకొస్తాను అని చెప్పి హామీ ఇస్తున్నారు. ఇప్పటికే 12,000 కోట్ల రూపాయల నిధులను కరీంనగర్ లోక్సభ పరిధిలో ఇంప్లిమెంట్ చేశామనేటువంటి మాటను సంజయ్ చెప్తూ వివరిస్తూ వెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో
ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రసంగిస్తూ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్.